ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా తయారైంది వైసీపీ నేతల పరిస్థితి. జూన్ 9న జగన్ ముఖ్యమంత్రిగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు స్టార్ హోటల్స్లో అడ్వాన్స్గా రూమ్స్ బుక్ చేయడం జరుగుతోంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాట్లను సమీక్షిస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైసీపీకి 150కి పైగా సీట్లు వస్తాయని సీఎం జగన్ చెప్పడంలోని ఆంతర్యమేంటి? ఓటమి తప్పదని సర్వేలు ఘోషిస్తున్న సమయంలో కేడర్లో మనోధైర్యం నింపేందుకే ఇలా చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత ఆయా పార్టీల నేతలు ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. అధికారంపై ఎన్డీఏ కూటమి పార్టీలు ఆశలు పెట్టుకుంటే మళ్లీ పవర్ తమదేనంటూ ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. జూన్ 4న ఫలితాలు వస్తాయి. కానీ అధికార పార్టీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఫలితాలు కూడా రాకముందే ప్రమాణ స్వీకారానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఓటర్ల మనోగతం అవగతం కాకపోయినా వైసీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంది. పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమనే విశ్లేషణలు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి జగన్ తో సహా ఆ పార్టీ సీనియర్ నేతలు అందరూ తామే మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని చెప్పటాన్ని ఎవరూ హర్షించలేకపోతున్నారు. వైసీపీ నేతల ధీమాపైన అంచనాలపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఫ్యాన్ పార్టీ నేతలు ఏమాత్రం తగ్గటం లేదు. మరోవైపు వైసీపీ రేంజ్ లో కాకపోయినా వాస్తవానికి దగ్గరగా కూటమి అధికారంలోకి వస్తుందని ఎన్డీఏలోని 3 పార్టీల నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తమకు 110 నుంచి 130 సీట్లకు పైగా గెలుస్తాయనే ధీమాతో ఉన్నారు. దాదాపు ప్రతి సర్వే కూడా ఇదే చెప్పడంతో ప్రజలు కూడా నమ్ముతున్నట్లే కనిపిస్తోంది. కానీ సీఎంతో సహా వైసీపీ నేతలు ఏకంగా తమ పార్టీ 150కి పైగా అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ సీట్లలో గెలుస్తామని అంటున్నారు. కానీ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ విషయాన్ని నమ్మకపోవటం విశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఐపాక్ టీంతో సీఎం జగన్ అలవోకగా గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని అనటం కూడా ఎవరూ నమ్మటం లేదు. వైసీపీ నేతలు చెబుతున్నది నిజమో అబద్ధమో తెలియక కేడర్ అయోమయంలో నెలకొంది. వైసీపీ ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పడం వెనుక ఒక మతలబు ఉందని విశాఖలో టాక్ నడుస్తోంది. ముందే కాడు కింద పడేస్తే కౌంటింగ్ కు ఏజెంట్లు ఉండరని, అందుకే వ్యూహాత్మకంగా అబద్దాలు ఆడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్ని సీట్లు వస్తాయో సీఎం జగన్ కు తెలిసినా కేడర్లో నైతిక స్థైర్యం నింపేందుకే ఇలా చేస్తున్నారనే గుసగుసలు వినపడుతున్నాయి. ఈ రకమైన బిల్డప్ ఇవ్వకపోతే పార్టీ నేతలు, కార్యకర్తలు ముందుగానే చేజారిపోతారన్న ఉద్దేశంతోనే ఇలా మాట్లాడుతున్నారట. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా సీఎం బాటలోనే నడుస్తున్నారు. జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని సమయాన్ని కూడా చెప్పడంతో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. సీఎం జగన్ బొత్స మాటలు నమ్మిన పార్టీ నేతలు కేడర్ 4 అడుగులు ముందుకేసి ఆ రోజున విశాఖ స్టార్ హోటల్స్ లో రూమ్స్ ను రిజర్వ్ లో పెట్టినట్టు సమాచారం. ఇది వారి పైత్యానికి పరాకాష్ట అనే విమర్శలు లేకపోలేదు. విశాఖలో సుమారుగా 5,100కు పైగా రూమ్స్ ఉంటే వాటిలో చాలా వరకు వైసీపీ నేతలు, వారి అనుచరులు అడ్వాన్స్ గా రూమ్స్ బుక్ చేసుకున్నారట. ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు కూడా ఇదే పని చేశారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించడానికి ఏర్పాటు కూడా చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి వైసీపీ ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాట్లపై పార్టీ నేతలతో చర్చించారని వినిపిస్తోంది. ఫ్యాన్ పార్టీ నేతల అత్యుత్సాహం చూస్తున్న కొందరికి మైండ్ బ్లాక్ అవుతోంది. ఈ వింత పరిస్థితిని చూసి నవ్వాలో ఏడవాలో తెలియక వైసీపీ కేడర్ తలలు బాదుకుంటోంది. సీఎం జగన్ చెప్పిన అందమైన అబద్ధాన్ని ఈ మహానుభావులు ఎలా నమ్ముతున్నారో తెలియటం లేదనే ఆవేదన వ్యక్తం అవుతోంది. భారీ పోలింగ్, ముఖ్యంగా మహిళల ఓట్లు తమకే అనుకూలమని వైసీపీ కాకిలెక్కలు వేసుకుంటోందని విమర్శలు ఉన్నాయి. అయితే వైసీపీ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ పై విశాఖవాసులు పెదవి విరుస్తున్నారు. సీఎం ప్రమాణ స్వీకారం చేయటం అనేది ఒక పెద్ద జోక్ అని అంటున్నారు. ఇంకొందరైతే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దున్నపోతు ఈనిందంటే లేగదూడను చెట్టుకు కట్టేవన్న సామెత వైసీపీకి కరెక్ట్ గా సరిపోతుందని అంటున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బు పంచామని కొంచెమైనా మిగుల్చుకుందామంటే అది రూమ్స్ బుకింగ్స్ కోసం అయిపోతోందని కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఖర్చు అంతా గోడకు వేసిన సున్నం లాంటిదే అని మదన పడుతున్నారట. మరి వైసీపీ అధికారంలోకి వస్తుందా రాదా, జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనే విషయాలు తెలియాలి అంటే జూన్ 4 వరకు ఆగాలి.